రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళుతుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన తెనాలి నియోజకవర్గంలో అలజడులు సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియజేస్తూ అధినాయకులు నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని, సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చాగోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి, తెనాలి నియోజకవర్గం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం, బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. తెనాలి నియోజకవర్గంలో 2,64,869 ఓటర్ల లిస్టు ఫైనల్ అయినట్లు చెప్పారు తహసీల్దార్ రవిబాబు. ఈ మేరకు ఈ నెల 22వ తేదీన ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో రాజకీయ ప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పరిశీలించడం జరిగిందన్నారు. ఇంకా ఎవరికైనా అనుమానం ఉంటే ఆన్లైన్లో కానీ బిఎల్ఓలకు కానీ తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. కొన్ని చోట్ల ఒకే డోర్ నెంబర్ మీద 10కి మించి ఓట్లు ఉన్నాయని వచ్చిన ఆరోపణలపై పరిశీలించడం జరిగిందన్నారు తహసీల్దార్. ఇలాంటివి తెనాలిలో 1,105 కుటుంబాలు ఉన్నాయని, అందులో 16,000 ఓటర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే అపార్ట్మెంట్లో ఎక్కువ ఒకే డోర్ నంబర్పై ఉండటం గుర్తించామని, కొన్ని కాలనీల్లో డోర్ నంబర్ లేని కారణంగా ఒకే నంబర్పై ఓట్లు ఉన్నాయని, అలాంటివన్నీ గుర్తించడం జరిగిందన్నారు. వీటన్నింటినీ పరిశీలించి 9,000కు పైగా డోర్ నంబర్లను సరిచేసినట్లు తెలిపారు తహసీల్దార్ రవిబాబు. ఎలక్షన్ సంబంధించి ఓటర్ జాబితా అనేది చాలా ప్రక్రియ, అది ఇంపార్టెంట్ ప్రక్రియ. ఇది మనకు స్పెషల్ సమ్మర్ రివిజన్లో గత 2023 జూలై నుంచి మొదలుపెట్టి తర్వాత అక్టోబర్ 27 దాకా ఒక డ్రాఫ్ట్ రోల్, అంటే మనము ప్రతి ఇంటి తిరగటము, తర్వాత అనేక ప్రభుత్వ మన అధికారులు అంటే బిఎల్ఓల్ని ప్రతి ఇంటికి తిరిగి బిఎల్ఓలు అక్కడ తీసుకోవడము, తర్వాత పొలిటికల్గా మీటింగ్లు పెట్టి వాళ్ళని కూడా కలిపి తీసుకోవడం, ఇవన్నీ కూడా డ్రాఫ్ట్ రోల్ దాకా తీసుకున్నాము. డ్రాఫ్ట్ రోల్ అయిన తర్వాత మళ్ళీ కూడా మనకు మన జనవరి 22 దాకా కూడా ఫైనల్ పబ్లికేషన్ కూడా అనేక పొలిటికల్ పార్టీ మీటింగ్లు పెట్టి అనేక మంది మనం సలహాలు తీసుకొని, తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఏమైనా తప్పులు జరిగాయా లేదా సరిగ్గా ఉన్నాయా లేవని పరిశీలించి ఒక ఫైనల్ పబ్లికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనకు 2,64,869 ఓట్లు, అంటే మనకు ఇందులో సర్వీస్ ఓటర్సు అలానే మన ఓవర్సీస్ ఓటర్స్ కూడా నమోదయ్యి ఉన్నాయి. దీని మీద అంటే మన ఈ ఓటర్ లిస్ట్ నుంచి 2,64,869 ఓటర్స్ మీద ఎవరికైనా అంటే అభ్యంతరాలు ఉన్నా కూడా, లేకపోతే వాళ్ళు ఎవరైనా చనిపోయిన ఉన్నా కూడా ఏమైనా కూడా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళందరినీ కూడా మనం మళ్ళీ సర్చ్ చేసేదానికి అవకాశం ఉంది. వీళ్ళు కూడా కొత్తగా న్యూ ఓటర్స్ని పెట్టుకోవాలన్నా కూడా మనం ఆన్లైన్లో కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ, మార్పులు కానీ చేర్పులు కానీ ఎవరైనా కూడా. కొన్ని ఇటీవల పత్రికల్లో మన కొన్ని వార్తలు కూడా వస్తుంటే వాటిని కూడా మేము సెర్చ్ చేసి ఎప్పటికప్పుడు వస్తుంది. మన నెక్స్ట్ ఎప్పుడైతే అన్నీ ఆన్లైన్ పెట్టించి ప్రొవిజన్ వచ్చినప్పుడు ప్రీచ్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతము ప్రొవిజన్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా ముందర సమస్య ఓటర్స్ మీద ఉన్నప్పుడు సమస్య అపోహల్ని తొలగించి సంబంధిత అధికారులతో మాట్లాడితే మీకు కూడా అర్థమవుతుంది. చాలామంది ఇప్పుడు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చింది, ఏదో అంటే తప్పు జరిగిందేమో, అవే తప్పులు ఉన్నాయేమో మనకి. ఎందుకంటే 2,64,000 ఓట్లు ఉన్నప్పుడు అందులో ఏదన్నా ఒకటి అరా ఉంటే దాన్ని మేము ఇమీడియట్గా కరెక్షన్ చేసుకుందాం. అది మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని కూడా సరిచేసి రేపు ఎలక్షన్ టైంకి మంచి ఓటర్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇటీవల పొలిటికల్ లీడర్స్ మీ దగ్గరికి వచ్చి, అంటే సబ్ కలెక్టర్ దగ్గరికి మీ దగ్గరికి వచ్చి కొన్ని లిస్టులు ఇచ్చారు, ఈ దొంగ ఓట్లు మా దృష్టికి వచ్చినాయి, వాటన్నిటిని వెరిఫై చేశారా? వాటిలో ఎన్ని వచ్చినాయి? ఇప్పుడైతే మనకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారము దానికి మేము పొలిటికల్ నాయకులు కూడా అందించాము. ఆ సర్క్యులర్ ప్రకారం ఏంటంటే మీకు ఏమైనా మనకు ఒక ఓటరు ఇక్కడ లేరు, లేదా ఒక ఓటరు డూప్లికేట్ ఉంది, ఒక ఓటరు బురిపల్లంలో ఉన్నారు, ఒక ఓటరు సేమ్ ఓటరు తెనాల్లో ఉన్నారు, వాళ్ళు ఆన్లైన్లో కానీ అక్కడ ఉన్న బిఎల్ఓలు కానీ మనము బిఎల్ఏల ద్వారా కానీ లేదా వాళ్ళు ఉన్న కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి అక్కడ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ పెట్టుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఇప్పటికైనా డూప్లికేట్ కానీ లేదా ఏమైనా వివరాలు తెలుసుంటే మాత్రం అక్కడ బిఎల్ఓల ద్వారా బిఎల్ఓలకి ఇవ్వాల్సిందిగా యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇవ్వాల్సిందిగా తెలియజేయడం.
ఇప్పుడు వాళ్ళు మీకు ఇచ్చినటువంటి లిస్టులో ఒకే డోర్ నెంబర్ మీద 10-20 ఓట్లు అట్లా ఉన్నాయని చెప్పి మనకు 10 ఓటర్స్ అబోవ్ అనేది ఒక ప్రాసెస్ జరిగింది. అంటే ఇది గత 20, 30, 40 ఇయర్స్ నుంచి కూడా అదే ఓటర్స్ అదే డోర్ నెంబర్లతో వస్తున్నాయి. అయితే దాన్ని ఒక గుర్తించడం జరిగింది. 10 ఓట్లకు మించి ఉన్నటువంటి కుటుంబాలు అంటే మన తెనాలిలో వచ్చి 1105 ఫ్యామిలీస్లో 16,000 ఓటర్స్ ఉన్నారు. అంటే ఉదాహరణకి అపార్ట్మెంట్స్లో ఉంటారు, ఒక 40 అపార్ట్మెంట్స్ ఉంటే ఇంటికి 4 వేసుకున్నా కూడా 160 ఓట్లు ఉంటాయి. ఒకే డోర్ నెంబర్తో అంటే ఆ అపార్ట్మెంట్కి ఏ డోర్ నెంబర్ తీస్తారో దాంతో ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనకు సంగం జాగర్మూడిలో ఎస్టీ కాలనీ ఉంది, వాళ్ళకి డోర్ నెంబర్ లేకపోవడం వల్ల కొత్తగా ఓటు చేర్చుకున్న వాళ్ళు 1-1 అని పెట్టుకొని మొదట ఎప్పుడో ఇచ్చారో అదే కొనసాగించారు. ఇవన్నీ కూడా మనం సిస్టమ్ ఐడెంటిఫై చేసి దాన్ని మనం గుర్తించి ఇమ్మీడియట్లీగా మనము వాళ్ళందరి చేత సుమారుగా 9,000 పైన మనకు కరెక్షన్స్ ద్వారా వాళ్ళందరికీ ఓటు హక్కు డోర్ నెంబర్ మార్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన తెనాలిలో మనకు ఓటర్ లిస్ట్ ప్రకారం ఇప్పటికీ వచ్చిన ప్రకారం అయితే ఒక 5 పోలింగ్ స్టేషన్ 5 కుటుంబాలకు మాత్రమే 10 ఓటర్స్ అబోవ్ ఉన్నాయి. కారణం ఏంటంటే అందులో ఫస్ట్ 150, 160 ఉన్నప్పుడు కరెక్షన్ చేయటం వల్ల అది ఇదే రివిజన్లో తీసుకోలేకపోవడం జరిగింది కాబట్టి అవి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 5 ఓటర్స్ కూడా ఆల్రెడీ అప్లై అయితే చేస్తున్నాము. రిడ్రెస్ చేసేదానికి నెక్స్ట్ సమ్మర్ మనకు ఎలక్షన్కి ఏదైతే ముందర ఇస్తుందో అప్పుడు రిడ్రెస్ చేసేదానికి అవకాశం ఉంది. ఆ 10 ఓటర్స్ సమస్య కూడా 99% క్లియర్ అయింది. ఇప్పుడు మొత్తం ఓట్లు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినట్లు దొంగ ఓట్లు మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి సార్? ఇక్కడ దొంగ ఓటు అనేది ఏం ఉండదు. ఏదైనా డూప్లికేటు లేకపోతే ఇంకోటి రకరకాలుగా ఉంటాయి. అవి ఏదైనా వాళ్ళని గతంలో ఎంక్వైరీ చేసి క్లియర్ డ్రాఫ్ట్కి ముందరే మనము క్లియర్ చేయడం జరిగింది. డెత్లు లేకపోతే షిఫ్టెడ్ అలాంటివన్నీ కూడా. ఇప్పుడు ఫైనల్ రోల్ మీద వీళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఏదైనా సమస్య ఉంటే వీళ్ళు ఆన్లైన్ ఇందాక తెలియజేసినట్టు ఎలక్షన్ కమిషన్ గారు తెలియజేసినట్టు వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో కానీ లేకపోతే BLL ద్వారా BLOలకి అలా ఇచ్చి సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంది.